మరి ఈ రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ నేను చెప్తున్నా గమనించాలి. వందల కోట్లున్నోడు, ఏ రాజకీయ అనుభవం లేడు, పేదల గురించి ఆలోచించిన వానికి ఈరోజు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేస్తున్నాం. వాళ్ళ 100 కోట్లు ఉన్నోళ్ళకి ఆశపడి ఇస్తే ఇవాళ వాళ్ళు ప్రజల మీద 1000 కోట్లు సంపాదిస్తున్నారు మంత్రులు. దయచేసి చెప్తున్నా, రాజకీయాలలో పార్టీలను నమ్ముకొని 20-25 సంవత్సరాల రాజకీయాల అనుభవం ఉన్నోళ్లకు, పేదల గురించి ఆలోచించే వాళ్లకు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి. అటువంటి వారిని మాత్రమే ప్రజలు గెలిపించాలి తప్ప సెలబ్రిటీలు 1000 కోట్లు 100 కోట్లు అని చెప్పి టికెట్లు డబ్బులు పెట్టుకుని తెచ్చుకొని టికెట్లు తెచ్చుకొని నిలబడి మరి ప్రజల మోసం చేస్తులకు మాత్రం దయచేసి ప్రజలు కూడా గమనించాలి. ఓట్లేదు. రాజకీయ పార్టీలు కూడా అన్ని పార్టీలు అటువంటి వాళ్ళని దూరం పెట్టి టికెట్లు ఇవ్వద్దు. దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితున్నది. రాబోయే రోజుల్లో పేదరికం ఎక్కువై పరిస్థితున్నది. దాన్ని చాలా ముఖ్యంగా గమనించి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రజలు అటువంటి వాళ్లను తరిమి కొట్టండి. అటువంటి వాటిలకు ఓట్లు వేయకండి. మీ స్థానిక నాయకులను ఎన్నుకోండి. స్థానికంగా పనిచేసే నాయకుని ఎన్నుకోండి. మీరు అప్పుడే మీ అభివృద్ధి చెందుతుంది. మీరు అభివృద్ధిలోకి వస్తారని నేను తెలియజేస్తున్నాను.